నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొర్లం విలేజ్ దగ్గర అయితే ఉన్నాము. ఏదైతే ఒక ఆదర్శ రైతనే చెప్పొచ్చు. శ్రీను గారి దగ్గర అయితే మనం ఉన్నాము. ఏదైతే సేంద్రియ పద్ధతిలో రసాయనిక ఎరువులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో ఈ యొక్క పంటను పండించాలని ఎంతోమందిని ప్రోత్సహిస్తూ ఎంతోమంది రైతులకి ఆదర్శంగా నించొని ఎంతోమంది రైతులకి ఈ యొక్క సేంద్రియ వ్యవసాయం చేయాలంటే ఏ విధంగా చేయాలని చాలామందికి డౌట్స్ క్లారిఫై చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి శ్రీను గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. సార్ చెప్పండి, అసలు ఈ తోట చూస్తే దీంట్లో ఏం పండిస్తున్నారు ఈ 4 ఎకరాల్లో? అది కొర్లం విలేజ్ సార్, గంట్యాడ మండలం, విజయనగరం జిల్లా. మేము పంట చేసుకుంటే సేంద్రీయ విధానం చేద్దామనేసి ఇక్కడ బోర్వెల్, బావులు, గడ్డ ఉంది సార్. మనం తినే పదార్థాలు కెమికల్ ఎక్కువ వచ్చిన వాళ్ళు చేసుకొచ్చి మన రైతుగా కెమికల్ కొట్టి చేయడం పెట్టి సేంద్రీయ వ్యవసాయం చేద్దాం అనుకొచ్చి మేము 20 నవధాన్యాలు అంటే 25 రకాలుగా అన్ని రకాలు ఉంటాయి సార్. అన్ని నవధాన్యాలు చేస్తాం. ఇది 40 రోజుల నుంచి 45 రోజుల్లోని ఇంచుమించు ఒక 4 అడుగుల హైట్ వస్తుంది సార్. 4 అడుగులు హైట్ వచ్చిన తర్వాత మనం కులదమ్ము పడతాం సార్. కులదమ్ము పట్టి ఒక 3 రోజులు 4 రోజులు వదిలేస్తాం సార్. వదిలేసిన తర్వాత అప్పుడు పంట చేసామనుకోండి, దీనివల్ల మనకి ఇది నవధాన్యాలు వేయడం వల్ల మనకి రసాయన ఎరువులు తగ్గుతాయి సార్. యూజెస్ తగ్గుతుంది, చాలా తగ్గుతాయి సార్. 25% నుంచి 40% తగ్గించుకోవచ్చు సార్. ఎందుకంటే ఇందులోని సేంద్రీయ వ్యవసాయాలు కలపడం అన్నీ ఉంటాయి సార్. సేంద్రీయ వ్యవసాయం అంతా ఇందులో కొద్దిగా 25% ఉంటుంది సార్. సేంద్రియ ఎరువులు అంటే ఏమేమి వాడుతుంటారు? సేంద్రీయ వ్యవసాయం చేసుకొస్తే ఇప్పుడు మేము ఇదంతా కంపోస్ట్ చేసేస్తాం సార్. చేసుకున్న తర్వాత మేము నియమాలు స్పేర్ చేద్దాం చూస్తామండి. మామూలుగా సేంద్రీయ చేసుకున్న కషాయాలు ఉంటాయి కదా, అదే స్పేర్ చేస్తాం. ఏదైతే చెద పట్టడము, పురుగు పట్టడము ఏవైతే జరుగుతుంటాయో, ఎక్కువగా పంట పొలాలకు పడేటటువంటి ఏవైతే ఉంటాయో అటువంటి ఇబ్బందులన్నీ సేంద్రియ ఎరువుల ద్వారా మనం కొంత నుంచి 60% కట్ చేయొచ్చు సార్. ఏదో చెద తీసుకొచ్చింది కషాయాలు ఉన్నాయి సార్. వేప కషాయం చేసుకొస్తే ఆ మొత్తంతో పొలటి మజ్జితో కదా కొన్ని కషాయాలు చేస్తాం సార్. సేంద్రీయ కషాయాలు చేసుకొచ్చి దాన్ని టైం టు టైం స్పేర్ చేస్తాం సార్. చాలామంది ఏదైతే రసాయనిక ఎరువులు వాడకూడదు, సేంద్రియ ఎరువులే వాడాలంటారు. అసలు దేనికి కారణం ఏంటంటే? రసాయన ఎరువులు వాడడం వల్ల అండి చాలా మనం తినే ఫుడ్ వల్ల అనారోగ్య బాధ అయిపోయి చేసుకొచ్చింది మన ఫుడ్. మనం తినే ఆరోగ్యం కూడా మన శరీరంకి వెళ్తుంది కదా సార్. దానివల్ల చాలామంది అనారోగ్యం పాలవుతారు. దానివల్ల ఇప్పుడు ప్రతి ఒక్క ఎంప్లాయ్ చేసుకోలేదు. రైతుగా ఉండి సేంద్రీయ వ్యవసాయం చేశాను. ఏ మందులు కొట్టిన పంట పడితే మన ఇంట్రెస్ట్ ఉన్న ఆదర్శ రైతుల దగ్గరికి వస్తారు. ఒక 10 రూపాయలు రేటుకి అగలా తీసుకొస్తారు. సపోజ్ నేనే ఉన్నా సార్, నేను బియ్యం ప్యాకెట్లు వస్తాను సార్. అక్కడ మనం మార్కెట్ ధర 1000 రూపాయలు అయితే నాకు 1200 ఇచ్చి పట్టుకెళ్తారు సార్. నాకు అది ఏదంటే రసాయనిక ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులు వాడడం వల్ల ఏదైనా సరే మీకు రేట్ కూడా పెరుగుతుంది. ఎకరానికి రేట్ బాగా పెరుగుతుంది సార్. దిగుబడి పని ఎక్కువ వచ్చినా మనం చేసే పద్ధతిలో ఉన్నాం సార్. పెట్టుబడి అవసరం, పెట్టుబడి తగ్గితే రసాయన ఎరువులు ఇప్పుడు చాలా కాస్ట్. ఎరువులైనా కెమికల్స్ అయినా చాలా రేటు అయిపోయింది. ఒక బస్తా డిఏపు ఇప్పుడు 2000 చిల్లరం సార్. పొటాసు 2200. దీనివల్ల ప్రతి ఒక్క రైతు 300కి యూరియా వస్తుందని ప్రతి ఒక్కరు యూరియా ఎక్కువ వేసేస్తాను సార్. అంచేతనే యూరియా అన్ని రైతులకి రసాయనాలు తగ్గించడానికి ఆల్టర్నేటివ్ ఇప్పుడు మేము వేసాం కదా సార్. దీనివల్ల చాలా మటుకు కర్బనం బాగా తయారవుతుంది సార్. ఇందులో యూరియా, పొటాష్ అంతా తయారవుతుంది. 30% అంటే 30% ఎరువులు మాకు మిగిలినట్టే కదా సార్. మాకు ఈ ప్రాంతాలన్నీ ఎక్కువగా వర్షాధారిత పంటల ప్రాంతాలు. సో మీరు ఇంత ప్లాంటేషన్ చేస్తూ ఇంతగా వ్యవసాయం చేస్తున్నారు, మీకు వాటర్ సోర్స్ ఎక్కడి నుంచి? మాదంతా డ్రై ఏరియా సార్. మాకు వాటర్ సోర్స్ వచ్చిందంటే మాకు 3 inches బోర్ ఉంది సార్. బోర్వెల్ ఉంది నీళ్ళలోనే సార్. మాకు తాటిపూడి రిజర్వ్ వచ్చి వాటర్ సోర్స్ కెనాల్ కిందకు ఉంది సార్. మాకు ఇక్కడ వాటర్ తోడుకోవడానికి ఇలా ఈ పొలానికి దగ్గర సార్. తగ్గిందంటే ఈ వర్ష పరిస్థితి వచ్చి చాలా ఇబ్బంది కదా సార్. మామూలుగా సాటి రైతుగా మీకు ఒక అవగాహన ఉండే ఉంటుంది. మామూలుగా ఈ నెల వచ్చేసరికి వర్షాలు ఎక్కువగా పడాలి, బట్ ఈ సంవత్సరం వర్షాలు కూడా లేవు. ఇది వచ్చి కింద 25 నుంచి 26 సంవత్సరం చూస్తే ఈ టైంకి మాకు ఉబాలు అయిపోయింది సార్. సేమ్ ఈ పొలం ఉబాలు అయిపోయారు సార్. వర్షాలు ఈ సంవత్సరం వర్షాలు లేవు. చాలా రైతుకి చాలా దారుణంగా ఉంది సార్. మొన్న ఏదో తుఫాన్ లాగా 3 రోజులు చిన్న తుఫాను పడేసరికి ప్రతి ఒక్కరు అయితే ఎజ్జాలు ఇస్తారు సార్.
ఎజ్జలిసి ఆకులు వేస్తే చాలామంది ఆకులు వేసడం వల్ల ఈరోజు ఏ ఫీల్డ్కి వెళ్ళా మనం చూడండి ఎవరికి నాటలేదు. ఇవాళ రైతు అంతా భూమి మీద పెట్టించి నాటలేదు సార్. రైతు సరే ఇప్పుడు మళ్ళీ ఇంకో వర్షాధారం వస్తే ఆల్టర్నేట్ విత్తనాలు ఏది చేయాలని రైతు ఆలోచిస్తారు. దానికి ఇప్పుడు సీనియర్ సైంటిస్టులు ఉన్నారు, వ్యవసాయ శాఖ ఉంది, దానికి ఆల్టర్నేట్గా తెలుగు పంటలు ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేయాలి సార్. తెలుగు పంట అంతే 120 రోజుల పంట, ఇది ఇప్పుడు ఇచ్చిన పంట 135 రోజులు సార్. తెలుగు పంట అయితే 125 రోజులకి అవుతుంది. కాబట్టి ఈ 15 రోజుల గ్యాప్ వర్షాలు లేనివి మళ్ళీ పుష్కలం కలిస్తే ఆ పంటకి దిగుబడి వస్తుంది సార్. ఏదైనప్పటికీ రసాయనిక ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువుల పద్ధతి అందరూ పాటిస్తే కనుక ₹1 అధికంగా అయినా సరే కొనుక్కోవడానికి ప్రజలు అయితే సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడైతే చాలా మటుకు ఇంకా సేంద్రియ వ్యవసాయం కింద ప్రతి విజిట్లు అవుతున్నాయి. హార్టికల్చర్కి కూడా మీటింగ్లు పెడతాను సార్. ఇప్పుడు మ్యాంగోకి కూడా మేము సేంద్రియ వ్యవసాయంకి వచ్చి వాళ్ళే గైడ్లైన్స్ ఇచ్చి దగ్గరుండి చేసి నెక్స్ట్ వాళ్ళే మార్కెట్ చేసుకుంటారు. మార్కెట్ ధర కంటే ఎక్కువ చేసుకొస్తారని కూడా గైడ్లైన్ చేస్తారు. రాను రాను ఇంక స్టార్ట్ అవుతుంది. ఫైనల్గా ఏదైతే ప్రజలకి మీరు ఇచ్చేటటువంటి సందేశం, ఏదైతే రాసాయనిక ఎరువులు వాడేటటువంటి ఆహారం కాకుండా సేంద్రియ ఎరువులు వాడేటటువంటి ఆహారాన్ని కొనుగోలు చేయాలి, అటువంటి రైతులకి సపోర్ట్ చేయాలని ఏ విధంగా చెప్తారు? మీరు ప్రతి ఒక్క రైతు తీసుకొచ్చేసి నేను చేసి ఫీల్డ్ విజిట్ తీసుకొస్తాను సార్. ఇంట్రెస్ట్ ఉన్న రైతులు వచ్చి చూస్తే రైతు చేస్తే మనం చెయ్యాలని వాళ్ళకి ఇంట్రెస్ట్ కలగాలి. ఏదో మాటలతో చెప్పాం అనుకోండి సార్, ఏదో చదివిన మాటలు చెప్తారు. అది చేసి ఫీల్డ్కి వస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూశారు కదా, ఏదైతే శ్రీను గారు చేస్తున్నటువంటి ఈ యొక్క సేంద్రియ వ్యవసాయం అండ్ అలానే ఆచరిస్తున్నటువంటి పద్ధతులు చాలా నిజంగా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ ప్రసాద్తో అమర్నాథ్, విజయనగరం జిల్లా.